స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇంకా లోతుగా మనం నెక్స్ట్ సమస్యకు వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే వాట్ ఈస్ వాట్. సో దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ ఈజ్ ఎ సీరియస్. దాని తర్వాత టోటల్గా మీరు వర్క్లీ దిగాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ కంపెనీలని ఒక 2 సంవత్సరాలు చాలా హానెస్ట్గా సిన్సియర్గా పనిచేస్తాం. ఎక్కడ కానీ లంచాలు తీసుకోవడం కానీ వేరే వేరే డబ్బులు వసూలు చేయడం కానీ ఇవన్నీ చాలా చాలా సిన్సియర్గా పిల్లలకి పూర్తిగా చదువు చెప్పించే బాధ్యత ఉంది. తర్వాత ఫైనాన్స్ కంపెనీ. ఫైనాన్స్ కంపెనీ ఒక్కటే కాదండి, 17 కమిటీల మీద కూడా ఇతనికి అలవెన్స్ ఉంటారు. 17 కమిటీలు కూడా లింకప్ ఉంటాయి. చైర్మన్స్కి మేము ట్యాక్స్ ఇస్తాం. ప్రతి కమిటీను మీ 10 మంది కమిటీ సభ్యులు కూడా మీతో టచ్లో ఉంటాం. మేము మీ ప్రోగ్రామ్ ఇస్తాం, మీరు మీ ప్రోగ్రామ్ మీ బ్యాచ్ ఇస్తాం. ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చుంటారు, సినిమాలు చూస్తారు, ఎక్కడున్నది మీకు ఇన్ఫర్మేషన్ ఏం తీసుకున్నారు. మీకు బయట డౌట్ వచ్చింది, ఇంకొకటి పంపిస్తారు, అతను వెళ్ళలేదు, మీకు అనుమానం వచ్చింది. సపోజ్ అమలాపురంలో స్కూల్స్ రన్ కాలేదు, మీరు ఎక్కడ ఉంటారు, ఒక హెడ్ ఆఫీస్లో ఉంటారు. అతన్ని పంపిస్తారు, అతను పంపించాను, అతని నుంచి రిపోర్ట్ రాలేదు, వెరిఫై చేయండి. అతన్ని ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతని మీద పనిష్మెంట్ మార్క్స్ నేను ఐ విల్ టేక్ పనిష్మెంట్స్. ఎందుకంటే దీనికి సంబంధించి దీంట్లో శాలరీస్ ఉన్నాయి. ఒక ఇయర్ ప్లాన్ ప్రకారం మీకు మంచి రెమ్యూనరేషన్ వస్తుంది, చాలా మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అంత ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 20,000 జీతం వస్తుంది. అదే బీటెక్ చదివిన ఎలక్ట్రానిక్స్ $1,00,000 వస్తుంది. ఎట్లా పని చేస్తుంటారు. ఆ విధంగా కోటా వాళ్ళు మన మీద పనిచేస్తారు. సో ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ కంపెనీ వచ్చిన మొత్తం అజమాయిషంగా మీకు ఏంటి, ఈ కంపెనీ పెట్టిన ఖర్చులు ఇవన్నీ మీకు తీసుకొస్తాయి, మీకు శాంక్షన్ చేయాలి. తర్వాత ఈ సంస్థ బాగా ఉన్నది. ఒక 5 months 6 months కొందరు ఇండస్ట్రీస్ ఉంటారు, వేల కోట్ల రూపాయలు వాళ్ళకి మేము డొనేషన్స్ వస్తాయి. ఆ డొనేషన్స్ కూడా తీసుకునే వాళ్ళు కూడా మీరు ఆ డొనేషన్స్ కూడా ఎలా తీసుకోవాలంటే బ్లాక్ మనీగా తీసుకోవాలి. ₹1 కూడా తీసుకోవాలి, అతన్ని అకౌంట్లోంచి తీసుకోవాలి. ఖచ్చితంగా లెక్కాచారం బ్లాక్ మనీ రోజులు సార్ సార్ మీరు చాలా మంచి ప్రోగ్రామ్ సార్ అని ఇట్లా చెప్తారు. తీసుకోండి. ₹1 కూడా రిసిప్ట్ లేకుండా తీసుకున్నది చెక్ రూపంలో డీడీ రూపంలో మాత్రం తీసుకొచ్చి వస్తారు. సో దీనికి సంబంధించి